ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. మిమ్మల్ని ఆపటానికి మాధవరం గ్రామం వైసీపీ నాయకుడు చిన్నయ్య దొర మిమ్మల్ని ఆపటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇప్పుడు ఇక్కడ దారుణం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి అన్యాయం చేశాడు, దారుణం చేశాడు. రమేష్ రెడ్డి నుంచి మాకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి అని తండాల నుంచి మీరు బయలుదేరారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి తండాల నుంచి మహిళలు వస్తుంటే వైసీపీ నాయకుడు చిన్నయ్య ద్వారా ఎందుకు రమేష్ రెడ్డి తరఫున మీకు ఫోన్ చేశాడు? మొదటి పాయింట్. మాధవరం వైసీపీ సర్పంచ్ వైకుంఠరావు రమేష్ రెడ్డి తరఫున ఎందుకు ఫోన్ చేశాడు? రమేష్ రెడ్డి 3 సార్లు ఎందుకు ఫోన్ చేశాడు? మీరు బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ ఫోన్లు చేశారు. అలాగనే పాస్టర్ జాన్ ఎందుకు మిమ్మల్ని ఆపటానికి ఫోన్ చేశాడు? ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఎందుకు ట్రాక్టర్లు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు? ఇంకో విషయం, ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు. ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు. తప్పు చేస్తే ఎంపీ గారి దగ్గర కూడా రానివ్వడు. కాబట్టి మీరందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి, రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు. నా మీద ఎంపీ గారు ఈగ వాళ్ళనేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం. అయితే ఎంపీ గారి ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు, అది నిజం. ఆ విషయం ఎంపీ గారికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా, లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా, లేదా ఎంపీ గారి ఆఫీసులో ఎవరి ద్వారా వీటన్నిటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూద్దాం. నేను ఇప్పటికే 10 రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడు చెప్పాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాను. అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాపర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఇంకో విషయం చెప్తున్నా, నా మీద 3-4 సార్లు రకరకాల ఆరోపణలు చేశారు. దేని మీదైనా సాక్ష్యం ఉందా చెప్పండి? తిరువూరు నియోజకవర్గంలో ఒక వర్గం మీడియా, ఒక వర్గం నాయకులు నా మీద చేస్తున్న ఏ ఆరోపణకైనా సాక్ష్యం ఉందా? బయట కూర్చొని తిరువూరు నియోజకవర్గం గురించి, కొలిగిపూడి శ్రీనివాసరావు గురించి మీడియాలో మాట్లాడే వాళ్ళందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు చెప్పిన టైము, మీరు చెప్పిన డేటు తిరువూరులో ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి, నేను వస్తా. తిరువూరులో ఎక్కడైనా సరే. నేను కాదు, నా తరఫున సాధారణ కార్యకర్తలు వస్తారు. నేను అన్ని వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలి, పిల్లల్ని చదివించాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఈరోజు నేను చాలా ఖర్చు పెట్టి డిహెచ్ఈకి ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. దాని గురించి ఎవరన్నా పబ్లిసిటీ ఇస్తున్నారా? పోనీ పబ్లిసిటీ ఇవ్వమని నేను ఎప్పుడైనా అడిగానా? చెప్పండి. నేను ప్రతిరోజు చాలా కార్యక్రమాలు చేస్తా, అసలు నేనే పబ్లిసిటీ చేసుకోండి. నేను ఎక్కడికైనా వెళ్ళిన మీడియాను కూడా తీసుకెళ్ళను. ఈరోజు 10 రూపాయలు పనిచేసిన వాళ్ళు 100 రూపాయలు మీడియాలో చూపించుకుంటున్నారు. నేను 100 రూపాయలు పనిచేసి కూడా 1 రూపాయి కూడా నేను ఈరోజు మీడియాలో చూపించట్లేదు. ఎవరన్నా నాతో ఉన్నవాళ్ళు, వాళ్ళు తీసిన ఫోటోలు, వాళ్ళు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటమే తప్ప. చాలా మంది అనుకుంటున్నారు కొలిగిపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి, కొలిగిపూడి శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేయలేదు. జగన్ చేసిన తప్పుల్ని చేయకుండా జగన్ కన్నా మంచి పాలన అందించమని ఓట్లేశారు. నేను అసెంబ్లీలో మాట్లాడింది కూడా తిరువూరులో ఉన్న సమస్యల గురించి మాట్లాడారు, రాజకీయాల గురించి మాట్లాడలా. రాజకీయాలు మొదలు పెడితే
నాకన్నా నక్కివాడు మాట్లాడలేడు, లేదా చాలా మంది కన్నా చాలా ఎక్కువ తెలిసినారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను మాట్లాడిన వార్తే, నేను మాట్లాడకపోయినా వార్తే. కానీ మనం మాట్లాడితే దానివల్ల ప్రజలకు లాభం ఉండాలి, దానివల్ల సమాజానికి లాభం ఉండాలి. నేను 5 ఏళ్ళు అమరావతి గురించి మాట్లాడా. నేను మాట్లాడిన ప్రతి మాట కోట్ల మంది విన్నారు. ఈరోజు మన అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అమరావతి మళ్ళీ మొదలైంది, పోలవరం పరుగు పెడుతుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది, ఇంకో పక్క తిరువూరు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో నాగార్జున సాగర్ కాలం నుంచి మన పంటలకు రావాల్సిన నీళ్లు రాక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడితే నేను కాలువలంట తిరిగి తెలంగాణ అధికారులతో మాట్లాడి, మన అధికారులతో మాట్లాడి, దండం పెట్టి బత్తెమలాడి రకరకాలుగా ప్రయత్నం చేసి కొన్ని నీళ్లు సంపాదించి, ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. మిమ్మల్ని ఆపటానికి మాధవరం గ్రామం వైసీపీ నాయకుడు చిన్నయ్య దొర మిమ్మల్ని ఆపటానికి ఎందుకు ప్రయత్నం చేశాడు? ఇప్పుడు ఇక్కడ దారుణం చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డి అన్యాయం చేశాడు, దారుణం చేశాడు. రమేష్ రెడ్డి నుంచి మాకు న్యాయం చేయండి, రక్షణ కల్పించండి అని తండాల నుంచి మీరు బయలుదేరారు. మరి తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ రెడ్డి చేసిన తప్పుల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడానికి తండాల నుంచి మహిళలు వస్తుంటే వైసీపీ నాయకుడు చిన్నయ్య ద్వారా ఎందుకు రమేష్ రెడ్డి తరపున మీకు ఫోన్ చేశాడు? మొదటి పాయింట్. మాధవరం వైసీపీ సర్పంచ్ వైకుంఠరావు రమేష్ రెడ్డి తరపున ఎందుకు ఫోన్ చేశాడు? రమేష్ రెడ్డి 3 సార్లు ఎందుకు ఫోన్ చేశాడు? మీరు బయలుదేరిన తర్వాత వీళ్ళందరూ ఫోన్లు చేశారు. అలాగనే పాస్టర్ జాన్ ఎందుకు మిమ్మల్ని ఆపటానికి ఫోన్ చేశాడు? ఒకవేళ రమేష్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఎందుకు ట్రాక్టర్లు ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు? ఇంకో విషయం, ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు. ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు. తప్పు చేస్తే ఎంపీ గారి దగ్గర కూడా రానివ్వడు. కాబట్టి మీరందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి, రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు. నా మీద ఎంపీ గారు ఈగ వాళ్ళనేడు అని రమేష్ రెడ్డి చెప్తున్న విషయం అబద్ధం. అయితే ఎంపీ గారి ఆఫీసులోనే రమేష్ రెడ్డి రోజంతా కూర్చుంటున్నాడు, అది నిజం. ఆ విషయం ఎంపీ గారికి తెలియకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా, లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా, లేదా ఎంపీ గారి ఆఫీసులో ఎవరి ద్వారా వీటన్నిటి నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది చూద్దాం. నేను ఇప్పటికే 10 రోజుల నుంచి మా ఎంపీ గారికి చెప్పాను, జిల్లా అధ్యక్షుడు చెప్పాను, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చెప్పాను. అలాగనే తిరువూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త, తెలుగుదేశం పార్టీ పరిశీలకుడైనటువంటి మా నాయకుడు చిట్టాపర్తిని చిట్టిబాబు గారికి చెప్పాను, వీళ్ళందరికీ చెప్పాను. అయినా ఇంతవరకు ఎట్లాంటి యాక్షన్ తీసుకోలేదు. నేను ఇంకో విషయం చెప్తున్నా, నా మీద 3-4 సార్లు రకరకాల ఆరోపణలు చేశారు. దేని మీదైనా సాక్ష్యం ఉందా చెప్పండి? తిరువూరు నియోజకవర్గంలో ఒక వర్గం మీడియా, ఒక వర్గం నాయకులు నా మీద చేస్తున్న ఏ ఆరోపణకైనా సాక్ష్యం ఉందా? బయట కూర్చొని తిరువూరు నియోజకవర్గం గురించి, కొలిగిపూడి శ్రీనివాసరావు గురించి మీడియాలో మాట్లాడే వాళ్ళందరికీ నేను ఓపెన్ ఛాలెంజ్, మీరు చెప్పిన టైము, మీరు చెప్పిన డేటు తిరువూరులో ఎక్కడైనా సరే ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి, నేను వస్తా. తిరువూరులో ఎక్కడైనా సరే, నేను కాదు, నా తరఫున సాధారణ కార్యకర్తలు వస్తారు. నేను అన్ని వర్గాలు అందరూ అభివృద్ధి చెందాలి, పిల్లల్ని చదివించాలి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఈరోజు నేను చాలా ఖర్చు పెట్టి డిహెచ్ఈకి ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. దాని గురించి ఎవరన్నా పబ్లిసిటీ ఇస్తున్నారా? పోనీ పబ్లిసిటీ ఇవ్వమని నేను ఎప్పుడైనా అడిగానా? చెప్పండి. నేను ప్రతిరోజు చాలా కార్యక్రమాలు చేస్తా.
అసలు నేనే పబ్లిసిటీ చేసుకోండి. నేను ఎక్కడికైనా వెళ్ళిన మీడియాను కూడా తీసుకెళ్ళను. ఈరోజు 10 రూపాయలు పనిచేసిన వాళ్ళు 100 రూపాయలు మీడియాలో చూపించుకుంటున్నారు. నేను 100 రూపాయలు పనిచేసి కూడా ₹1 కూడా నేను ఈరోజు మీడియాలో చూపించట్లేదు. ఎవరన్నా నాతో ఉన్నవాళ్ళు, వాళ్ళు తీసిన ఫోటోలు, వాళ్ళు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయటమే తప్ప. చాలా మంది అనుకుంటున్నారు పులిపూడి శ్రీనివాసరావు మాట్లాడలేదేంటి, పులిపూడి శ్రీనివాసరావు మౌనంగా ఉంటున్నాడు ఏంటి. జగన్మోహన్ రెడ్డి కన్నా మంచి పరిపాలన అందించమని జనం మనకు ఓట్లేశారు. రోజు జగన్ తిట్టమని ఓట్లేయలేదు. రోజు జగన్ తిట్టమని ఓట్లేయలేదు. జగన్ చేసిన తప్పుల్ని చేయకుండా జగన్ కన్నా మంచి పాలన అందించమని ఓట్లేశారు. నేను అసెంబ్లీలో మాట్లాడింది కూడా తిరువూరులో ఉన్న సమస్యల గురించి మాట్లాడాను, రాజకీయాల గురించి మాట్లాడలా. రాజకీయాలు మొదలు పెడితే నాకన్నా నక్కివాడు మాట్లాడలేడు, లేదా చాలా మంది కన్నా చాలా ఎక్కువ తెలిసినారు. చాలా మంది తెలియని విషయం ఏంటంటే నేను మాట్లాడిన వార్తే, నేను మాట్లాడకపోయినా వార్తే. కానీ మనం మాట్లాడితే దానివల్ల ప్రజలకు లాభం ఉండాలి, దానివల్ల సమాజానికి లాభం ఉండాలి. నేను 5 ఏళ్ళు అమరావతి గురించి మాట్లాడా. నేను మాట్లాడిన ప్రతి మాట కోట్ల మంది విన్నారు. ఈరోజు మన అదృష్టం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అమరావతి మళ్ళీ మొదలైంది, పోలవరం పరుగు పెడుతుంది. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి జరుగుతుంది, ఇంకో పక్క తిరువూరు నియోజకవర్గంలో ఈ మధ్య కాలంలో నాగార్జున సాగర్ కాలం నుంచి మన పంటలకు రావాల్సిన నీళ్లు రాక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడితే నేను కాలువలంట తిరిగి తెలంగాణ అధికారులతో మాట్లాడి, మన అధికారులతో మాట్లాడి, దండం పెట్టి బత్తెమలాడి రకరకాలుగా ప్రయత్నం చేసి కొన్ని నీళ్లు సంపాదించారు.